తోటకూర కొడుకు కోడలు లేరా? ఉన్నారు. రెక్కలాడితే బుక్కెడు. అబ్బో డైలాగ్ భలే ఉంది. పెట్టరు ఆ కోడలు పెట్టరు. వేసుకున్నావు ఇవి ఏంటిది? నీ గాజులా ఇవి? గదిలో ఇంకా ఇంకా రెండు మూడు మూడు వేసుకుంటా అంటారు. దాని పేరేంటిది? దాని పేరా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య రాథోడ్. ఈరోజు అయితే చేనుకి వెళ్దామని వెళ్తున్నాను. బైకాడ చూడండి, అక్కడ ఉన్న అక్క వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడ వెళ్ళి మాట్లాడుకుందాం, అవ్వతో కాసేపు మాట్లాడదామని వెళ్తున్నాను. వాళ్ళని తెలుసుకుందాం ఏం చేస్తున్నారు ఏంటి అని. సో ఇప్పుడు వెళ్దాము. ఇక్కడ వంకాయ చెట్లు చూడండి, మొత్తం పాడైపోయిందంట. సో తీసేసిండ్రు. ఇంకా వర్షం పడతలేదని నీళ్ళైతే పారగొడుతున్నారు. ఇది మొత్తం తోటకూరనే చదివిందంట ఇప్పుడు. సో ఇలా సరదాగా కాసేపు చేనుకు వెళ్దామని అనుకున్నాను. వెళ్ళి అక్కడ కాసేపు రిలాక్స్ అయ్యాను. చాలా బాగా అనిపించింది. చూడండి మేకలు ఎంత గ్రీన్గా ఉందో అక్కడ, చాలా బాగా అనిపించింది. చెప్పులు లేకుండా నడిస్తే ఆ ఫీలింగే వేరు, చాలా బాగా అనిపించింది. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అప్పుడప్పుడు ఇలా చేనుకు వెళ్ళండి, హ్యాపీగా ఉంటుంది. दादी మాట్లాడడం. ओ कजनी जोड़ती काय काम कर रही छी मन केणो तेलुगु में बातें करनु अब ताका नहीं छो मा खेते नहीं छो आज हाँ बातें करे छी का सरेगा तार चिताणी मन रेदा तू बातें काटी करुस तो ताती वा घालुचो చెప్పు ఇప్పుడు ఏం చేస్తున్నావు అవ్వా? కూర కడుతుండా. ఏం కూర? తోటకూర తోటకూర కడుతున్నామ్మా. ఇప్పుడు వర్షం వస్తుంది కదా, వర్షంలోనే చేస్తేనే కడుపులో వచ్చేదమ్మా. గప్పు కూర్చుంటే కడుపులో వచ్చదా? ఇంకా మాట్లాడు. ఈ కూర కడతారు కదా, దీని కష్టం ఏందో చెప్పు. మీరు ఎట్లా కష్టపడతారు, ఏం చేస్తారు, ఎట్లా కడతారు? కష్టపడుతున్నాం చూడు, బాగా చూడమ్మా. ఇక చూడు, ఈ మానాల పిల్లగాన్ని తీసుకొని కూర కడుతున్నాము. ఏం చేయాలమ్మా? నువ్వు ఇంత ముసలిగైనావు కదా, నీ కొడుకు కోడలు లేరా? ఉన్నారు. ఎక్కడ వింటారు మళ్ళీ? వాళ్ళు ఇంటికాడ ఉంటారు. ఈ టైంలో నువ్వు తిని కూర్చోవాలి కదా. ఎవరు కూర్చుని పెడతారా? కూర్చుని పెట్టారు మాకు. మళ్ళీ ఎందుకు అంత కష్టపడుతున్నావు ఈ టైంలో? కష్టపడితేనే కడుపులో వచ్చేదమ్మా. అవునా? రెక్కలాడితే బుక్కెడు. అబ్బో డైలాగ్ భలే ఉంది. ఊరికే ఎవరు కొడుకు పెట్టారు, కోడలు పెట్టారు. చెప్పుకున్నలే తినాలి. ఇంకా ఇప్పుడు వర్షం వస్తుంది కదా, వర్షం వస్తే అనుకుంటానే చేయాలి. ఎండ వస్తే కూడా కాలుకుంటా చేయాలి. అంతేనా? ఇంకా చెప్పు. ఇంకేం చెప్పాలి? ఇంకేం లేదు. కూర కడుతుండా కూర్చున్నా. కాదవా, ఈ డ్రెస్ వేసుకున్నావు కదా నువ్వు, ఈ డ్రెస్సులో ఎట్లా పని చేయడానికి వస్తుంది? మేమేమో నైట్ డ్రెస్సులు వేసుకుంటాము. వేసుకొని చేస్తలేనా? అవునా? ఇదే మాకు. ఆ డ్రెస్ వేసుకోకుంటే మాలాగా వేసుకోవచ్చు కదా మీరు. వేసుకున్నా నేను పుట్టినప్పుడు నుంచి ఇదే ఉండదు నాకు. అవునా? మేము ఇప్పుడు ఒక పెద్ద పెద్ద జ్యువెలరీస్ కానీ చేతు నిండా గాజులు వేసుకుంటేనే మాకు ఎలాగో అనిపిస్తుంది. మళ్ళీ నీకు ఇవన్నీ వేసుకున్నావు, ఇవి ఏంటిది? నీ గాజులా ఇవి? గదిలో ఇంకా రెండు మూడు మూడు వేసుకుంటా. అవునా? ఈ గాజులు అన్నీ ఇవి గాజులు? గాజులే. ఏమంటారు దాని పేరేంటిది? దాని పేరా? చెప్పాలనా? చెప్పు, ఏం పేరు చెప్పు. ఏమంటారా? బలియా అంటారు. బలియా. మన లమ్మడోళ్ళ దాంట్లో ఇవి బాగా వేసుకుంటారు కదా, సేమ్ అనిపించదా వేరే వాళ్ళని చూస్తే? ఏమనిపించదా? అవ్వా, నాకు ఈ కూర కట్టడానికి వస్తుందా? వస్తుంది. రాదా? నాకు రాదవ్వా. నేర్చుకున్నాలమ్మా. నేర్చుకోవాలా? వద్దు, నేను వీడియోలు తీసే బతుకుతా. తీయనా వీడియోలు?
అది కడుపులో వస్తుంది. అవునా? కష్టం చేయకుండా కడుపులో ఎట్లా వస్తుంది? ఉమ్. కష్టం చేయాలమ్మా. ఆ. మిటు ఈ ఈ చేను నీదే. ఈ చేనుకి రారాజు నువ్వేనంట. మీ అమ్మ మీ డాడీ అందరూ ఈ చేనుకి రాజ్యానికి నీకే చేసిండ్రంట. సరేనా? ఓనర్ నువ్వేనా? నువ్వా నీ పెండ్లమ్మా? అరే చెప్పురా, ఎవరన్నా చెప్పు. నువ్వా నీ పెండ్లంకి ఇస్తావా నువ్వు కూడా? అరే నవ్వుతావేందిరా? నవ్వుతావా? అవ్వ ఈ కూర మొత్తం కట్టిండ్రు కదా ఇప్పుడు. వీటి ప్రాసెస్ ఏంది చెప్పు. ఎట్లా కడిగేస్తారా? డైరెక్ట్ పొద్దుముగల పోయి కడగాలి. కడగాలి. కడిగి ముట్ట కట్టి అటు మీద వేసుకొని పోవాలి. కూర అమ్మనికి ఎప్పుడు పోతారు మీరు? కొడుకు తిన్నప్పుడు పోతాం. ఈ వర్షంలో వీళ్ళ తిప్పలు. ఫైనల్గా అవ్వతో ముచ్చట అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్దామని అనుకున్నా. సో చూడండి, అవ్వ కాళ్ళు నొప్పిలేసిందని ఎలా కూర్చొని మరీ కడుతుందో చూడండి. గుప్పెడు అన్నం కోసం ఇంతటి తిప్పలు చూడండి. వీటితోనే కడతారంట. ఇవి బకెట్లో నానబెట్టిండ్రు కదా, వీటితోనే కడతారంట. వీటిని పొదటి సానం ఇంత కట్టినరు. బాయ్ ఫ్రెండ్స్.